యాదాద్రి జిల్లా పరువు హత్య కేసును కొట్టివేసింది భువనగిరి సెషన్స్ కోర్టు. సరైన సాక్ష్యాధారాలు లేవంటూ కేసును కొట్టివేశారు జడ్జ్ బాలభాస్కర్. నిందితులు సత్తిరెడ్డి, శ్రీనివాసరెడ్డి నిర్దోషులని ప్రకటించారు. 2017లో నరేష్, స్వాతి హత్య సంచలనం సృష్టించింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి విజయభాస్కర్. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన నరేష్, స్వాతిలకు సంబంధించిన హత్యకు సంబంధించి సాక్ష్యాధారాలు సరిగ్గా లేకపోవడంతో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి నరేష్ తండ్రి ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం. ఇక వాళ్ళు కోర్టులో నేను అనుకున్న ఎటువంటి తప్పు చేసినాడు శిక్ష పడుతుందేమో, సరే తెలిసి వస్తుంది, ఇద్దరికి చేయకుండా వేరే వాళ్ళు కూడా జాగ్రత్త ఉంటారేమో అనుకున్నా. కానీ కోర్టు కొట్టేసినప్పుడు సరే ఆయనకి ఏ విధంగా ఎట్లా కొట్టిందో నాకు కోర్టు మీద నాకు నమ్మకం అవుతున్నది. నా కొడుకు నాడిచ్చే చెప్పిన చనిపోయిండు నీ మీదనే ఉన్నది అనేది నేను అప్పటి నుంచి అంటున్నా. అనుకున్నది అయిందిగా నాకు కోర్టు ఎటువంటి న్యాయం చేస్తుంది. అంటే ఇందులో సాక్ష్యాధారాలు లేవని కోర్టు చెప్పింది, ఎలా చూస్తుంది? సాక్ష్యాధారాలు లేవని చెప్పింది కాబట్టి కోర్టు పెట్టేసింది. కాబట్టి నా దృష్టిలో నేను చెప్తున్నాను, కోర్టుకు నేను హైకోర్టుకు అయినా పోతే నాకు న్యాయం చేస్తుంది. 2017లో ఏం జరిగింది, ఇది జరగడానికి కారణం? జనకారం ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అది నాకు తెలియదు. నేను బొంబాయిలో ఉన్నా, వాళ్ళ తండ్రి ఇక్కడనే ఉన్నాడు. ఆమె వచ్చి మా ఇంట్లో వండుకున్నా కానీ మరి నా బిడ్డ ఎక్కడ పోయిందని ఆయన తీరాడుకోవాలి కదా. మగపోరగాడు మా నాయన ఇంట్లో ఉంటాడు. నేను బొంబాయిలో మా ఫ్యామిలీతో ఒక్కడే ఇక్కడ వచ్చిండు. తీసుకొని వచ్చి అక్కడ వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకుంటే వాళ్ళ పోలీసు వాళ్ళతో కూడా కొట్లాడి తీసుకొచ్చి రామన్నపేట సిఐ ముంగల్నే వాళ్ళు వచ్చి మేము పోయినాం. వాళ్ళకు బిడ్డను వాళ్ళకి ఇచ్చిండు, నా కొడుకు నాకు ఇచ్చిండు. తీసుకొని మళ్ళీ వెళ్ళిపోయినాం. మళ్ళీ వచ్చి మళ్ళీ తీసుకొని వెళ్ళిపోయింది. నీ బిడ్డ నీకు ఎట్లా చెప్పినా నా కొడుకుని కూడా నువ్వు పిలిపించి ఇదే భువనగిరిలో నాకు చెప్తే ఇవాళ ఎంత మర్యాద ఉండు. ఇవాళ లోకాలు చేసుకున్న వాళ్ళు అందరూ వస్తున్నారా, చంపుతున్నారా? ఇవాళ నాకు ఒక్కడే కొడుకు, ఇవాళ నా పరిస్థితి ఏంది? నీకున్నాడో కొడుకు. మా బాధ ఏంది, మా కథ ఏంది? ఎందుకు చేసినావు ఇట్లా? మీకు మాకు ఏమైనా పగలు ఉన్నాయా, భూములు ఉన్నాయా? మేము సాగలలో మీరు రెడ్డోళ్ళు ఎందుకు ఈ కక్ష చేసినావు? నీ బిడ్డనే పోయి చెప్పినావు, నా కొడుకుని కూడా ఉపయోగిస్తే అయిపోతుంది కదా. ఇవాళ ఎంత మంచిగా ఉంటుంది. న్యాయ పోరాటం ఎలా చేయబోతున్నారు? న్యాయ పోరాటం నాకు కోర్టు ఎన్నడున్నా నాకు న్యాయమే చేస్తుంది కోర్టు. నేను హైకోర్టుకైనా వెళ్ళిపోతా. నాకు ఎన్నడున్నా నమ్మకమే కోర్టు. మీరు ఎలా చూస్తారు కోర్టు తీర్పు ఇవ్వడాన్ని? ఎలా చూస్తారు? ఇవాళ కోర్టు ఇచ్చిన తీర్పు సరైనటువంటి సాక్ష్యాధారాలు లేనందున నిర్దోషిగా A1 గా ఉన్నటువంటి శ్రీనివాసరెడ్డి నిర్దోషిగా తీర్పు ఇవ్వడం జరిగింది. కానీ ఈ తీర్పు మేము అంగీకరించడం లేదు. ఎందుకంటే అమ్మోజీ వెంకటయ్యకు కుటుంబానికి అన్యాయం జరిగింది. ఇవాళ ఏదైతే సాక్ష్యాలు ఉన్నాయో ఆ సాక్ష్యాలను తారుమారు చేసిండ్రు. ఖచ్చితంగా శ్రీనివాసరెడ్డి అంబోజీ నరేష్ ను తీసుకెళ్లిండు. అక్కడ ఉన్నటువంటి ఫుటేజ్లను కూడా ఆ రోజు మార్పిడి చేయడం జరిగింది. తర్వాత తనని తగలబెట్టినటువంటి ఆ బొక్కలు కూడా తీసుకువెళ్లి సంఘంలో కలిపిండ్రు. అవి కూడా దొరకకుండా చేసిండ్రు. దీంట్లో పోలీస్ వ్యవస్థది కూడా కీలక పాత్ర ఉంది. కానీ ఈ పోరాటం ఇక్కడితో ఆగదు. మేము వెంకటయ్య కుటుంబానికి అండగా ఉంటాం. ప్రజా సంఘాలుగా పైకోర్టుకు వెళ్తాం. ఇంకా పోరాటాలు కూడా ఉధృతం చేస్తామని తెలియజేస్తాం. ఏదైతే కోర్టు తీర్పిచ్చిందో, కోర్టు సాక్ష్యాధారాలు లేని కారణంగా కేసును కొట్టేస్తున్నామని కోర్టు ఇవ్వడాన్ని ప్రజా సంఘాలు తీవ్రంగా తప్పుపడుతున్న పరిస్థితి ఉంది. ఆ రోజు సాక్ష్యాధారాలు లేకుండా చేయడంలో పోలీసులు ఇందులో కీలక పాత్ర వహించారు. మరోవైపు పోలీసుల నిర్లక్ష్యం వల్లే సాక్ష్యాలన్నీ కూడా తారుమారయ్యాయి. అందుకే నిందితుడు ఎవరైతే ఉన్నారో శ్రీనివాసరెడ్డికి శిక్ష పడలేదు అని కూడా ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తాం. పైకోర్టులో ఈ కేసుని విచారణకు వచ్చే విధంగా కూడా ప్రజా సంఘాలుగా కృషి చేస్తాం. ఆ కుటుంబానికి అండగా ఉండమని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ బాలుతో విజయభాస్కర్, NTV, నల్గొండ జిల్లా.